హాయ్ హలో ఫ్రెండ్స్, నేనండి మీ దివ్యాని. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన ఛానల్లో స్పెషల్ మటన్ కైమా ఫ్రై. చాలామంది కీమా అంటారు, మా సైడ్ అందరూ కూడా కైమానే అంటారండి. అయితే ఈ మటన్ కైమా ఫ్రై సింపుల్గా, త్వరగా, టేస్ట్గా ఎలా చేసుకోవాలో ఒక్కసారి నా పద్ధతిలో చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక కళాయి పెట్టుకోవాలండి. కళాయి వేడైన తరువాత దీనిలో నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. అదేవిధంగా ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకుని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ఈ కూరకి మంచి టేస్ట్ని ఇస్తుంది. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని ఇవన్నీ కూడా రంగు మారేంత వరకు వేపుకోవాలండి. కాసేపటికి ఉల్లిపాయలు అనేవి బాగా వేగుతాయి. ఈ విధంగా వేగిన తరువాత దీనిలో మసాలా పేస్ట్ వేసుకుందామండి. ఈ మసాలాలో నేను అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, యాలకులు, గసగసాలు, లవంగాలు, చెక్క, ధనియాలు ఇవన్నీ కూడా వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అండి. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు, నూనె పైకి తేలేంత వరకు ఇవి వేగాలి. ఇలా వేగింది అన్న తరువాత దీనిలో మనం శుభ్రం చేసి పెట్టుకున్న కైమాన్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ కైమాలో ఉన్న వాటర్ మొత్తం వచ్చినంత వరకు దీన్ని వేగనివ్వాలి. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా ఉప్పు, 3 స్పూన్ల కారం వేసుకోండి. మీరు తీసుకున్న కైమాని బట్టి మీరు ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి కైమాలో నుంచి వాటర్ వచ్చేంత వరకు వీటిని కలుపుకొని వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తరువాత దీనిలోనే 4-5 పచ్చిమిరపకాయలు సన్నంగా పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఈ స్టేజ్లో వేయడం వల్ల బాగా ఉడుకుతాయి, మంచి టేస్ట్ కూడా వస్తుందండి కర్రీకి. ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాలు దీన్ని వేగనివ్వాలి. ఈ మసాలాలన్నీ కూడా కైమాకి పడతాయి. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కైమాలో నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇది కైమా మెత్తదనం కోసం అండి, ఇంకొంచెం సాఫ్ట్గా వస్తుంది ఇలా నీళ్ళు వేసుకోవడం వల్ల. నేను ఒకైతే గ్లాస్ నీళ్ళు వేశాను. గ్లాస్ నీళ్ళు వేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి. మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి దీన్ని కలుపుకొని ఉప్పు కారం అనేది సరిపోయిందో లేదో చూసుకొని ఇదే స్టేజ్లో అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి మీడియం మంట పెట్టుకోవాలండి స్టవ్. ఒక 10 నిమిషాల తర్వాత ఈ స్టేజ్కి వస్తుంది. ఇంకాస్త వేగనివ్వాలండి. మొత్తం మనం వేసిన వాటర్ అంతా ఇంకిపోయి నూనె పైకి తేలేంత వరకు దీన్ని సిమ్లోనే వేపుకోవాలి. చివరిగా ఇంకొక 10 నిమిషాలకి ఈ విధంగా నూనె పైకి తేలి కూర కనబడుతుంది. ఆ స్టేజ్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి చిన్న మంటపై వేపుకోవాలండి. 5 నిమిషాల తరువాత ఇది బాగా వేగి నూనెంతా బయటికి వచ్చేస్తుంది. మటన్ కీమా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా నూనె అంతా పైకి వచ్చేసిందంటే కూర రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి. నిజం చెప్తున్నానండి, చాలా సింపుల్ ప్రాసెస్లో ఎవరైనా కూడా ఇది ట్రై చేయొచ్చు. ఒక్కసారి నేను చెప్పే పద్ధతిలో ట్రై చేయండి. నాలాగే ఎంతమంది వండుతున్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. నేను వండే విధానం, నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య. ఉంటాను ఫ్రెండ్స్, బై బాయ్.